ఫస్ట్ కార్లో ఈరోజు భద్రాచలం టౌను మిగిలిపోయిన కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ఈరోజు 2.5 కోట్లతోని నిధులను తెచ్చి భద్రాచలం ముందుగా నేను గెలవంగానే ఏదైతే హామీ ఇచ్చానో హామీ భాగంగా కరకట్టను 40 కోట్లు, మళ్ళీ హైవే రోడ్ వేయడానికి దానికి ఒక ట్రాక్ లాగా ఒక ర్యాంప్ లాగా వేయడానికి కూడా 30 కోట్లు, మొత్తం 70 కోట్లతో నిధులను తెచ్చి స్టార్ట్ చేయడానికి కూడా జరిగింది కరకట్ట. ఆ కరకట్ట వల్ల భద్రాచలంలో చాలా వరకు 2022లో వచ్చిన వరదల్లో శాంతినగర్ కాలనీ కానీ సుభాష్ నగర్ కాలనీ కానీ చాలా వరకు సబ్మర్జ్ అయిపోవడం అయింది. అది రాకుండా ఉండాలంటే మనం కరకట్ట ప్రతిష్టం చేయాలని ఏదైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానం ప్రకారంగా ఈరోజు కరకట్ట మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు ర్యాంపుకి ఆ రోజు 40 కోట్లతో వేస్తే అది సరిపోదని ఈరోజు 10 కోట్లు, ఇంకొక 30 కోట్లు, మొత్తం 70 కోట్లతో నిధులతో అదేవిధంగా భద్రాచలంలో ఏదైతే అభివృద్ధి ఉందో డ్రైనేజ్ సిస్టాన్ని ఒక పవిత్రమైన దేవాలయం ఉన్న చోట, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఉన్న చోట ఈరోజు మా టీంతో ఈరోజు భద్రాచలంలో నాయకులతోని ఈ శాంతినగర్ కాలనీలో మన కొడాలి శ్రీనివాసరావు అన్న నాయకత్వంలో చాలా వరకు పెండింగ్లో ఉన్నాయంటే కొన్ని రోడ్లను డ్రైన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది చాలా పెండింగ్స్ ఉన్నాయి అంటున్నారు. అవి కూడా ఖచ్చితంగా సుందరీకరణం చేసి భద్రాచలంలో డ్రైనేజ్ సిస్టాన్ని కానీ రోడ్ల వ్యవస్థను కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని అన్నింటినీ స్టీమ్ లైన్ చేసి ఈరోజు ఏదైతే మనం నీళ్లు రాకుండా గోదావరి నీళ్లు మన ఊర్లో రాకుండా మనం కరకట్టను ప్రతిష్టం చేసినో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైనేజ్ వ్యవస్థను చాలా వరకు అండర్ గ్రౌండ్ వ్యవస్థను తీసి దాన్ని మనం ఇళ్ల మీదకి రాకుండా డైవర్షన్ చేస్తానని అభివృద్ధిలో ఎక్కడ రోడ్డు ఉన్నా ఖచ్చితంగా భద్రాచలాన్ని సుందరీకరణం చేసే దాంట్లో లైటింగ్ సిస్టంలో కానీ కరకట్టను కానీ ప్రతిష్టం చేయడానికి పూనుకున్నాం. ఖచ్చితంగా ఎవరైతే మన నాయకులు ఉన్నారో ఈ టీం ఉందో వీళ్ళ అభిమానం మేరకు ఖచ్చితంగా నన్ను అభివృద్ధి చేస్తారని ఏదైతే కోరిక మేరకు చేశారో మన అభివృద్ధి చేయటమే ధ్యేయంగా వాళ్ళ అభిష్టానం విధంగా నేను పని చేసిన చూపెట్టి మళ్ళీ నాకు వాళ్ళు ఓటేసే విధంగా నేను గుర్తింపు చేస్తానని మనవి చేసుకుంటూ ప్రజలందరికీ భద్రాచలంలో ఎక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ చాలా వరకు మొన్న వర్షాకాలంలో చాలా వరకు ఉంటే దాన్ని కొట్టేసాం. దాన్ని కూడా ఇప్పుడు మనం ఇది 2.5 కోట్లు, మనం సెంట్రల్ లైటింగ్ కూడా 1.5 సెంట్రల్ లైటింగ్ అటు అంబేద్కర్ సెంటర్ నుంచి రాజుపేట కాలనీ వరకు వేసాం. ఇది కూడా అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ ర్యాంప్ కొరకు చేస్తున్నాం. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి కూనవరం వరకు కూడా సెంట్రల్ లైటింగ్ వేసి అదేవిధంగా కరకట్టను కూడా మొత్తం సుందరీకరణంగా భద్రాచలంలో ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ మురుగునీళ్ళు కానీ ఈ రోడ్ల వ్యవస్థ కూడా బాగా మనం స్టీమ్ లైన్ చేయడానికి నేను పూనుకుంటానని ఈ అభిమానులు నాయకుల నాయకత్వంలో పనిచేసి వీటన్నిటినీ పూర్తి చేస్తానని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. డ్రైనేజీకి 3 కోడేశారు.